రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరు మార్కెట్కు 25 బండ్లు చినాకాయలు. ఇంకా రేటు 45 నుంచి 50 వరకు సూపర్ పోలో వేసినారు. 35 నుంచి 40 వరకు మీడియం. ఇది అక్కడ జరుగుతుండే విషయం అయితే కనుక పులివెందుల మార్కెట్లో దాదాపుగా 200 టన్నులు అయితే వచ్చినాయి. ఇంకా ఈరోజు 32,400 ఎంత జరిగిందంట. 32,400 ఇది ఆడ జరుగుతుండేది. ఏమో గత వారం రోజులుగా బాగా స్పీడ్గా పెరిగి ఇప్పుడు మళ్ళీ ఈ వారం ఏమో యథావిధిగా అట్లనే జరుగుతుంది. ఏమో అర్థమే కాలే. ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వచ్చే కన్నా అది 30,000 రూపాయలు జరిగింది ఈరోజు కూడా. ఏమంటే 25 నుంచి 30 కాబట్టి కొంచెం ఈ వెనకల కొంచెం బాగాలేని కాయలు అట్లా ఉంటాయి కదా, అందరివి సమానంగా కొంచెం లాట్లు పడుతున్నాయని అదొక విషయం. అక్కడ అనంతపూర్లో కొంచెం మేలుగా ఉంది. ఇంకా హైదరాబాద్ మార్కెట్కి అయితే కన్నా అక్కడ జరుగుతుండేది 28 రూపాయల నుంచి 35 రూపాయలు, 38 రూపాయలు. అవి లోకల్ కమ్మేటివి అయితే. ఎక్కువ అయితే కన్నా అక్కడ కూడా హైదరాబాద్లో కూడా అంతే 30 నుంచి 35 మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయంట. విజయవాడ మార్కెట్కి అయితే సేల్స్ వాళ్ళు 40-42 రూపాయలు సేల్స్. పట్టీలు వచ్చే డబుల్ షూట్తో 34-35 రూపాయలు విజయవాడలో పట్టీ. ఇంకా నెక్స్ట్ కలకత్తా మార్కెట్లు ఇవన్నీ కొంచెం యథావిధిగా అట్లనే ఉంటాయి కాబట్టి అనంతపూర్ కానీ పులివెందులు కానీ పెంచడంలే. ఇంకా అక్కడ రైజ్ అవుతానని ఆటోమేటిక్గా వ్యాపారస్తులు వస్తారు. ఏదో ఇంకా రైతుల విషయానికి వచ్చే కన్నా 40,000 రూపాయలతో చిన్నకాయలు అడుగుతారు, 35 రూపాయలతో అడుగుతారని రకరకాల మెసేజ్లు వచ్చాయి. ఇంకా వీటితో పోల్చుకుంటే 32,000 నుంచి 40,000 రూపాయలు, 41,000. ఇంకొక అతను అయితే కన్నా 2-3 సార్లు మెసేజ్ పెట్టినాడు. అన్నా వేరే వాళ్ళతో కానీ 45,000 రూపాయలతో అడిగినారన్నా, అడ్వాన్స్ రైతే తీసుకోలే అని పెట్టినారు. ఇవి ఇట్లాంటివన్నీ మామూలుగా జరుగుతుంటాయన్నా. 45,000 రూపాయలతో అతను తీసుకోవడం ఏమన్నా కావాల్సి కన్నా అన్నాడేమో. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత 45,000 రూపాయల మార్కెట్ అయితే లేదు. ఉండే వాస్తవం అయితే అది 32 నుంచి 40 వరకు ఈ మధ్యలో ఎవరైనా కోయవచ్చు. కాయలను బట్టి, క్వాలిటీని బట్టి కోచ్ అంటారు. ఇది ఉండే పరిస్థితి. జై జవాన్, జై కిసాన్. రేపు కలుసుకుందాం.